అందరికీ నమస్కారాలు. ఈరోజు పోషణ మాసం అనేది మనం చేసుకుంటున్నాము. ఐసిడిఎస్ వేదిక పైన ఉన్నటువంటి ఎంఆర్ఓ మేడం గారు, అదేవిధంగా ఎంపీడీఓ సార్ గారు, మిగతా ఐసిడిఎస్ మేడం గారు, వేదిక పైన ఉన్నటువంటి అందరికీ మరియు అంగన్వాడీ మేడంలకు, ఇతర ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారాలు. నాకు పూర్తి అవగాహన లేదు, రమ్మన్నారు, ఇప్పుడే ఫోన్ చేసి వచ్చిన. నేను ఇక్కడ కొండ్రాపేట ఎంబీబీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ను, మనల్లా నా పేరు. అయితే మా దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని మేము రెగ్యులర్గా పరిశీలిస్తుంటాం. మీ యొక్క ఏదైతే మెనూ టైం టేబుల్ ఉంటుందో అది చాలా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎగ్స్ కానివ్వండి, మంచి పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్నారు. మా దగ్గర పిఎం శ్రీ పథకంలో మా స్కూల్ ఉంది. ప్రీ ప్రైమరీ కూడా మేము రన్ చేస్తున్నాం. మేడం గారు మేము అంతా కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం. అయితే పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏదైతే ప్రభుత్వం మనకు సమకూరుస్తుందో అది ఖచ్చితంగా అదే విధంగా చూసి, చిన్నపిల్లలే కదా, ఇప్పుడు బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది, అందుకే చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాసిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి దేశం అంతా కూడా ఆరోగ్యవంతమైన భారతదేశం ఉండడానికి ఇవన్నీ కార్యక్రమాలు. ఎందుకు మనం మంచి ఫుడ్ని మర్చిపోతున్నాం, రోజు తినే కరివేపాకుని మర్చిపోతున్నాం, గోంగూర మర్చిపోతున్నాము, అలాగే మునగ మునగకి సంబంధించిన మర్చిపోతున్నాం. సో మేము తెచ్చుకుంటారు. మనం ఏం చేస్తాం, మనకు దొరుకుతుందా దొరకదా, ఊర్లలో దొరుకుతుందా కానీ అది వినియోగించుకో. మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి, దాన్ని పౌడర్ లాగా చేసుకొని, కరివేపాకు పౌడర్ అయితే ఎట్లా తెచ్చుకుంటామో మునగాకు పౌడర్ కూడా తెచ్చుకోవాలి. మునగాకు రోజు కరివేపాకు ఎలాగైతే వాడతామో అలా వాడితే అందులో 320 రోగాలు నశింపజేసే శక్తి ఆ మునగాకులో ఉన్నది. ఇది మనం చెప్పింది కాదు, డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు పరిశోధనలు చేసి చెప్పింది. ఖచ్చితంగా మునగాకు వాడండి. మీకు రోజు వీలు కాకుంటే పౌడర్ డబ్బాలో తయారు చేయాలి. వాళ్ళు ఎట్లా డబ్బాలో తయారు చేస్తారు కదా, కొన్నాళ్ళు మనం కూడా డబ్బాలు తయారు చేసుకోవచ్చు.